అనంతపురంలో కూడా మా బలిత సంఖ్యలు ఎక్కువ ఉన్నారు. మీరు దయచేసి అనంతపురం ఇచ్చినా కూడా మేము తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మద్దతు ఇచ్చి తప్పకుండా మంచి మెజార్టీతో గెలిపించుకుంటాం. అంతేకాకుండా గతంలో పవన్ కళ్యాణ్ గారే అనంతపురం నుంచి పోటీ చేస్తారని చెప్పేసి కూడా మాటిచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల అది ఎవరో రాంగ్ గైడెన్స్ ఏమిచ్చారంటే బంధువులు యూనిటీ లేదు, ఎందుకు నిలబడదని చెప్పేసి కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారే సభాముఖంగా కూడా తెలియజేశారు. మనం అందరూ యూనిటీ ఉన్నాం, అది ఎవరో పక్కదారి పట్టిస్తున్నారు. దయచేసి ఇప్పుడే కానీ యూనిటీ లేవని చెప్పి ఇక్కడ అనొద్దండి. మనం యూనిటీ లేవా అందరూ కలుసుకొని ఉంటున్నాం.